తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. కదలకుండా స్థిరమైన ఆసనం మీద సుఖంగా కూర్చున్న తర్వాత మనస్సుని, ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకోవాలి. ఒకచోట స్థిరంగా కూర్చుంటే చేతులు, కాళ్ళు, కళ్ళు మన స్వాధీనంలో ఉంటాయి. కానీ ఏ చిన్న శబ్దం వినబడ్డా అటు ఇటు తిరగడం, కళ్ళు తెరిచి అటువైపు ఇటువైపు చూడటం, శరీరం మీద ఏదైనా పాకితే చెయ్యితో తాకడం, ఇలాంటి పనులు చేస్తుంటాం. ఆ పనులను కూడా సాధ్యమైనంత వరకు చేయకూడదు. దీన్నే ఇంద్రియ నిగ్రహం అంటారు. ఒక ఏకాంత ప్రదేశంలో, శుభ్రమైన ప్రదేశంలో కూర్చుంటే ఇలాంటివి జరగవు. తరువాత మనస్సుని నిగ్రహించుకోవాలి. మనస్సు మాత్రం సాధారణంగా అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. దాన్ని కూడా స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. క్లుప్తంగా చెప్పాలంటే ధ్యానం చేసే ఆ కాసేపు మీకోసం మీరు జీవించండి. బయట విషయాలని మనస్సులోకి రానివ్వద్దు. కానీ మనస్సు తనంతట తాను నిశ్చలంగా ఉండాలనుకోవడం మన పొరపాటు. మనస్సును దాని స్వభావాన్ని బట్టి అన్ని విషయాల మీదికి పోనివ్వకుండా ఒకే విషయం అంటే దైవం మీద నిలపాలి. దానినే ఏకాగ్రత అని అంటారు. ఆ ప్రకారంగా మనసుని ఏకాగ్రపరచాలి, దైవం మీదనే నిలపాలి. అప్పుడు అఖండమైన శక్తి పుడుతుంది. ఎలాగంటే సూర్యకిరణం మామూలుగానే ఉంటుంది. దానిని భూతద్దంలో నుంచి ప్రసరింపజేస్తే అమితమైన వేడి పుట్టి ఏ పదార్థాన్నైనా కాలుస్తుంది. అలాగే ఏకాగ్రమైన మనస్సు విపరీతమైన శక్తిని సంతరించుకుంటుంది. ఆ వేడికి మనలో ఉన్న అజ్ఞానం మాడిపోతుంది. మనం సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. అందుకే మన పెద్దలు విద్యార్థులని మనస్సు పెట్టి చదవరా, అంతా అర్థమవుతుంది అని అంటూ ఉంటారు. మనస్సు పెట్టి చదవడం అంటే ఏకాగ్రతతో చదవడం అని అర్థం. ఈ ప్రకారంగా సుఖమైన ఆసనంలో కూర్చొని ఇంద్రియాలను, మనస్సును నిగ్రహించి ఏకాగ్రం చేస్తే హృదయం నిర్మలంగా ఉంటుంది, ధ్యానం కుదురుతుంది. మరి ఈ ధ్యానం అంతా దేనికోసం అంటే ఆత్మ విశుద్ధయే, అంటే ఆత్మ పరిశుద్ధంగా ఉండడం కోసం అని చెప్పాడు పరమాత్మ. దీనినే అంతఃకరణ శుద్ధి అని అంటారు.